రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ ముగిసింది. రైతు భరోసా విధి విధానాలపై గంటన్నర పాటు సమావేశం కొనసాగింది. ఎన్ని ఎకరాలకు రైతు భరోసా అమలు చేయాలనే విషయంపై కేబినెట్ సబ్ కమిటీ ఇంకా పూర్తిగా నిర్ణయించినట్లు తెలుస్తుంది. ట్యాక్స్ పేయర్స్, ప్రభుత్వ ఉద్యోగాలకు రైతు భరోసా అనర్హులుగా ప్రకటించాలని సూచనాప్రాయ నిర్ణయం జరిగినట్లు తెలుస్తుంది. దీంతో మరోసారి రైతు భరోసాపై సమావేశం కావాలని నిర్ణయించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ విశాల్ అందిస్తారు. విశాల్. రైట్ అనుష, తెలంగాణ సచివాలయంలో కొద్దిసేపటి క్రితమే రైతు భరోసా మీద ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ భేటీ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నలుగురు సభ్యులతోటి ఈ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఇక గంట పాటు సాగిన ఈ సమావేశంలో ఉన్నతాధికారులతోటి ఈ రైతు భరోసాకు సంబంధించిన విధి విధాన అమలుకు సంబంధించి మంత్రులు కేబినెట్ సబ్ కమిటీ చర్చలు జరిపింది. ముఖ్యంగా సంక్రాంతికే రైతు భరోసా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకోవాలని, అదేవిధంగా గతంలో అంటే ఇప్పటికే రైతు రుణమాఫీ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసింది. అయితే రుణమాఫీ అమలు చేసే టైంలో ఎలాంటి తప్పిదాలు, టెక్నికల్గా ఏమైనా ఇష్యూస్ వచ్చాయి, ఎలాంటి తప్పిదాలు జరిగాయి, వీటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఇప్పుడు సంక్రాంతికి అమలు చేయబోయే రైతు భరోసాకు సంబంధించి ఎలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకోవాలని అన్ని అంశాలను కూడా ఈరోజు ఈ సమావేశంలో చర్చించారు. అయితే ఇంకా పూర్తి స్థాయిలో ఈ విధి విధానాలపై సంబంధించి రైతు భరోసాకు సంబంధించి ఎన్ని ఎకరాల లోపుకి ఈ రైతు భరోసా ఇవ్వాలి, వీటన్నిటికి సంబంధించి ఇంకా ఈ సమావేశంలో అయితే ఇంకా చర్చ క్లారిటీకి రాలేదు. ఇక మరోసారి రైతు భరోసా కేబినెట్ సబ్ కమిటీ భేటీ అవుతుంది. ఆ సమావేశంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా 7 నుంచి 10 ఎకరాల లోపు ఈ రైతు భరోసా ఇవ్వాలన్నట్టు కూడా ఒక ప్రచారం జరుగుతుంది. అయితే ఇంకా ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎక్కడ అధికారికంగా ప్రకటన రాలేదు. అయితే సాగు భూమికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే కొంతమంది మంత్రులను కూడా ప్రకటించారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా అంటే గతంలో రైతు బంధు పడ్డ రైతులు సంఖ్య చూసుకుంటే 70 లక్షల మంది పైగా రైతులు ఉన్నారు. వీరిలో భూమి లేని వారు దాదాపు 46 లక్షల మంది పైగా ఉంటారని కూడా లెక్కలు చెప్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతమంది రైతులకి ఈ రైతు భరోసా ఇస్తుందనేది కూడా మనకి ఈ ఎన్ని ఎకరాలకి ఫిక్స్ చేసేదాన్ని బట్టి మనకి తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఏడాదిగా అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు నిధులు గతంలో పెండింగ్ ఉన్నాయి, కొన్ని నిధులు విడుదలయ్యాయి. ఇక ఏడాదిగా రైతు బంధు అనేది పెట్టుబడి సాయం రైతులకి అందకుండా ఏడాది గ్యాప్ వచ్చింది. ఇక సంక్రాంతికి రైతు భరోసా ఇస్తామని ఇప్పటికే సీఎం ప్రకటించారు, అదేవిధంగా మంత్రులు కూడా ప్రకటించారు. ఇక అందులో భాగంగానే రైతు భరోసా అమలు చేసే సమయంలో ఎట్లాంటి తప్పిదాలు జరగకుండా చూసుకోవాలి. అదేవిధంగా గతంలో రైతు బంధు నిధులు 21,000 కోట్లు కేవలం అంటే బీడు భూములకి, కొండలు గుట్టలు ఉన్న వాటికి కూడా రైతు బంధు వెళ్ళింది. కాబట్టి అలాంటి ప్రజాధనం వృధా కాకుండా చూసుకోవాలి. రైతు భరోసాకు సంబంధించి ఎట్లాంటి తప్పులు రాకుండా చూసుకోవాలి. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ రైతు భరోసా నిధులు చేకూరాలని కూడా ప్రభుత్వం అన్ని ప్రణాళికలు రూపొందిస్తుంది. అదేవిధంగా 15,000 ఎకరాకి 15,000 ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో ప్రకటించింది. అదేవిధంగా రేపు సంక్రాంతికి మొదటి విడతలో భాగంగా 7,500 రూపాయలను రైతుల ఖాతాలో ప్రభుత్వం జమ చేయనుంది. అయితే ఎంతమంది రైతులకు ఇస్తారు, అదేవిధంగా ఎన్ని ఎకరాల ఉన్న రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా ఇస్తారు అనేది కూడా మనకి మరో భేటీ తర్వాత రైతు భరోసా మీద వేసిన సబ్ కమిటీ మరో భేటీ తర్వాత మనకి స్పష్టత వస్తుంది. ప్రస్తుతానికైతే ఈరోజు రైతు భరోసా సబ్ కమిటీ భేటీ అనేది ముగిసింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. అయితే మరోసారి భేటీ తర్వాత ఈ రైతుల భరోసాకు సంబంధించి పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అనుష. అయితే విశాల్, రైతు భరోసా కేబినెట్ సబ్ కమిటీ భేటీ పూర్తి స్థాయిలో జరగనట్టుగా తెలుస్తుంది. మరోసారి రైతు భరోసాపై సమావేశం కావాలని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ఈ సబ్ కమిటీ ఎప్పుడు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది?
రైట్ నిజానికి రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం ఉంది. ఆ సమావేశంలోనే ఈ అంశాలన్నీ కూడా చర్చకు వస్తాయని అనుకున్నారు. కానీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చనిపోవడం, ఆ తర్వాత 7 రోజుల పాటు కూడా సంతాప దినాలు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. దీంతో కొన్ని అధికారిక కార్యక్రమాలన్నీ కూడా కొన్ని వాయిదా పడుతున్నాయి. సో మళ్ళీ క్యాబినెట్ సబ్ కమిటీ రైతు భరోసా మీద ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ మళ్ళీ త్వరలోనే ఉండనుంది. అయితే ఎప్పుడు డేట్ అనేది కూడా ఖచ్చితంగా ఇప్పటివరకు అధికారిక ప్రకటన ఏది కూడా రాలేదు. అయితే అతి త్వరలోనే, ఎందుకంటే సంక్రాంతి నుంచే రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. కాబట్టి అతి త్వరలోనే ఈ క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ ఉంటుంది. ఈసారి జరిగే సమావేశంలో ఎన్ని ఎకరాలకి రైతు భరోసా ఇవ్వాలి, అదేవిధంగా సాగు భూమి ఉన్నవారికి ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా ఎంతమంది రైతులు ఉన్నారు, ఈ అంశాలన్నిటి కూడా క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికైతే క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ ముగిసింది. ఇక రైతు భరోసాకు సంబంధించి అటు మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు. ముఖ్యంగా 15 ఎకరాల వరకు కూడా ఈ రైతు భరోసా అందేట్లు చూడాలని కూడా కొంతమంది సభ్యులు ప్రభుత్వానికి సూచించారు. ఇక అదేవిధంగా కొంత శాసన మండలిలో కూడా ప్రభుత్వానికి కొన్ని సూచనలు లిఖితపూర్వకంగా అందజేయడం జరిగింది. ఇక ప్రభుత్వం కూడా ఈ సూచనలన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఈ ప్రస్తుతం జరుగుతున్న ఈ క్యాబినెట్ సబ్ కమిటీ భేటీలో కూడా ఈ అంశాలన్నింటినీ కూడా చర్చించి త్వరలోనే ఒక పూర్తి ప్రణాళికలను రైతు భరోసాకు సంబంధించి విడుదల చేస్తారు. అనుష, థ్యాంక్ యూ.